నాగరాజు ఫోన్ చేస్తాడే. హలో చెప్పు నాగరాజు, ఏంటి సంగతులు? వీసా వచ్చేసిందా మరి? వావ్, కంగ్రాచులేషన్స్. మరేంటి నెక్స్ట్ ఏంటి? మీకేనండి నెక్స్ట్ ఏంటి? హలో హాయ్, వెల్కమ్ టు బాలూస్ ఇటాలియా. నా పేరు బాలాజీ. ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను. వీసా ఇంతకుముందు వీడియోలో వచ్చేసి మనం వీసా టైప్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పాం. ఈ వీడియోలో మనం వీసా వచ్చిన తర్వాత జాబ్ వస్తుందా, వీసా వస్తే జాబ్ వచ్చేస్తుందా మనకి మరి జాబ్ రావాలంటే ఏం చేయాలి, జాబ్కు అర్హతలు ఏంటివి అనేటివి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీసా వస్తే జాబ్ వచ్చేసినట్లేనా మరి? కాదా? మరి ఎట్లా అంటే జాబ్ రావాలంటే ఏం చేయాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటివి అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం అనమాట. ఇవన్నీ చెప్పడం కంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకు. నా లైఫ్లో జరిగిన పర్సనల్ స్టోరీ. నేను ఫ్లోరెన్స్కి వచ్చినప్పుడు హౌ ఇట్ వర్క్స్. 2017 సంవత్సరంలో నేను ఫ్లోరెన్స్కి రావడం అనేది జరిగిందనమాట. 2017 సంవత్సరంలో 40 మంది మా యూనివర్సిటీకి వచ్చారు. ఇండియన్ స్టూడెంట్స్ 40 మెంబర్స్ వచ్చారు. 6 months గడవక ముందే అందులో 29 మెంబర్స్ రిటర్న్ అయిపోయారు. వేరియస్ రీజన్స్, హోమ్ సిక్ అనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం, వాళ్ళు ఇక్కడ క్లైమాటిక్ కండిషన్కి సెట్ అవ్వకపోవడము. 29 మంది రిటర్న్ అయిపోయారు. 11 మంది మిగిలారు. 11 మందిలో 2 years డిగ్రీ, నేను చేసింది పీజీ అనమాట. పీజీ టైంలో 4 మంది రిటర్న్ అయిపోయారు. 7 మంది అనమాట. 7 మందిలో మళ్ళీ కూడా ఏం జరిగిందంటే కోవిడ్ రావడం వల్ల వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు డిసైడ్ అయ్యారు, వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ ఏంటి అనేవి నాకు తెలుసు అనమాట. సో డిస్కస్ ఏం చేస్తాం, అసలు ఎట్లా ఉంటే మనకు బాగుంటుంది అనేది మాలో మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఇక 3 మిగిలారు. 3లో కూడా వాడు వెళ్ళిపోయాడు. చాలా మంది ఏమనుకుంటారంటే వీసా వస్తే జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తే బిల్డింగ్లు కట్టుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ అంతవరకు నువ్వు తట్టుకొని నిలబడగాలి. జాబ్ చేయడం అనేది అంత సింపుల్ విషయం కాదు. యూ హ్యావ్ టు బి ద ప్రీ డిటర్మైన్డ్ పర్సన్ టు డూ సో. ఇక లాస్ట్ కి 2 మిగిలారనమాట. ఎప్పుడు 2017 బ్యాచ్ లో వచ్చిన వాళ్ళల్లో లాస్ట్ కి 2 మాత్రం మిగిలారు. ఒకటి నేను, ఇంకోటి నాకు తెలిసిన ఆయన, ఈజ్ మై ఫ్రెండ్. ఆయన వేరే ఊర్లో పని చేసుకుంటున్నాడు. రీసెంట్ వైట్ కాలర్ జాబ్. ఇటువంటి జాబ్ కావాలంటే ఎంత కష్టపడాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటివి అనేటివి ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ కావాల్సిన అర్హతలు జస్ట్ 3 అర్హతలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ది ఏంటండొచ్చు, ఇటాలియన్ లాంగ్వేజ్. రెండోది ఏంటి తెలుసా, ఇటాలియన్ లాంగ్వేజ్. మూడోది ఏంటి తెలుసా, డ్రైవింగ్ లైసెన్స్. ఏ టైప్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, కార్ ఆర్ బైక్. ఇవన్నీ వస్తే మనకు జాబ్ వచ్చేసినట్టేనా అంటే ఏమో కాదు, కానీ 98% వస్తుంది. బట్ కాకపోతే లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి మరి? ఇంగ్లీష్ మాట్లాడే జాబ్స్ ఏమైనా ఉంటాయా మరి అంటే అంత సింపుల్ కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మాది అనంతపురం జిల్లాలో పూలు అమ్ముకునే ఆమె, టెంకాయలు అమ్ముకునే ఆమె, లేకపోతే కాయలు అమ్ముకునే వాళ్ళు, బస్సు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు, వాళ్ళ దగ్గర పోయి హే సార్, కెన్ ఐ గెట్ టికెట్ టు కదిరి, కెన్ ఐ గెట్ టికెట్ టు మళ్ళక వైముల ముజిగుబ్బ అన్నారనుకో, ఎగిచ్చి తంటారనమాట. తనడం కాదు, ఏదివా ఏం మాట్లాడుతున్నావా నువ్వు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా. సో అంటే వాళ్ళకి తెలియదని వాళ్ళు డిగ్రేడ్ చేస్తున్నానని కాదు. ఇట్స్ మన భాష తెలుగు. మనం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో తెలుగు ఎలా మాట్లాడుకుంటామో, ఇటలీలో కూడా వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ఇటలీ భాష అనేది మాట్లాడుకుంటారు. సో మనం ఇక్కడికి పని వచ్చినప్పుడు మనం వారికి అనుగుణంగా భాషను, సంస్కృతిని నేర్చుకున్నట్టయితే మనం మనుగడకు అంటే బతకడానికి చాలా కూడా నీకు ఉపయోగపడతాయి. సో లాంగ్వేజ్ రావటం వల్ల నీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎలాంటి లాంగ్వేజ్ రావాలి, లైక్ తెలుగులో ఇప్పుడు తెలుగు మాట్లాడడం వచ్చు అంటే ఇక్కడికి వచ్చిన కుర్రాల్లో నేను చాలా మందిని చూసాను. చాలా మంది అంటే ఒక 100% అంటే 100 మందిని తీసుకున్నట్టయితే 70 నుంచి 80% ఇటాలియన్ మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే ఫారెన్ వాళ్ళు తెలుగు మాట్లాడతారు. చూసినావా, బాగున్నావా, ఏమి చేస్తున్నావు, శుభోదయం, శుభరాత్రి, ఏమి చేస్తున్నారు, అలా ఉంటది. దాన్ని ఏమనుకుంటారంటే మన వాళ్ళు ఇటాలియన్ మాట్లాడినామనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ద రియాలిటీ, ఇట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీరు ఎంతో దానికి కృషి చేయాల్సి వస్తుంది అనమాట భాష నేర్చుకోవడానికి. మరి ఎన్ని రోజుల్లో భాష నేర్చుకోవచ్చు ఏంటి సంగతి అంటే ఇట్ డిపెండ్స్. ఇట్స్ మీ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట భాష నేర్చుకోవడం అనేది.
నాకైతే భాష నేర్చుకోవడానికి ఇంచుమించు సుమారుగా 7 నుంచి 1.5 సంవత్సరం పట్టింది. అనర్గళంగా కాకపోయినా అట్లీస్ట్ C1 C2 లెవెల్ వరకు మాట్లాడగలుగుతాననే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకో ఆయన వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాడు, ఆయన చూడు, ఆయన కూడా C1 లెవెల్ దాకా నీకు చక్కగా అనర్గళంగా ఇటాలియన్ మాట్లాడగలుగుతాడు. సో వీ డోంట్ హ్యావ్ ఎ బ్యారియర్ ఆఫ్ దట్. ఎప్పుడైతే నువ్వు ఇటాలియన్ బాగా మాట్లాడతావో నీకు బ్యారియర్ ఉండదన్నమాట. ఇటాలియన్ అంటే తెలుగు భాష లాంటిది. తెలుగు భాషలో కూడా నీకు యాసలు ఉంటాయన్నమాట. అనంతపురం యాస ఏంటండి మాస్టర్ గారు అనేది విజయవాడ యాస. ఇక నీకు తిరుపతికి వస్తే మచ్చా ఏం చేస్తున్నావు బాగున్నావా, అది తిరుపతి యాస. అట్లా డిఫరెంట్ యాసలు ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇటలీలో కూడా డిఫరెంట్ యాసలు ఉంటాయి. బట్ ఏది ఏమైనప్పటికీ వాళ్ళతో కమ్యూనికేట్ అయిన దానికి అనర్గళమైన సరళమైనటువంటి ఇటాలియన్ అనేది మాట్లాడగలిగినప్పుడు నీకు 60 to 70% జాబ్ వచ్చినట్టు. ఇంకా మరి 30% ఏం చేయాలి జాబ్ రావడానికంటే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి. ఎందుకు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి? డ్రైవింగ్ లైసెన్స్కి జాబ్కు సంబంధం ఏంటంటే ఇటలీకి వచ్చేది స్టూడెంట్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ మై వ్యూవర్స్ ఆర్ స్టూడెంట్స్. దే మైట్ బి PhD, దే మైట్ బి PG, దే మైట్ బి UG, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ స్టూడెంట్లు చూస్తుంటారు. సో వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధం ఏంట్రా అంటే, ప్రాబ్లం ఏంట్రా అంటే, ఈ సైన్స్ స్టూడెంట్లకి నీకు ల్యాబొరేటరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ ఊరి బయట ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తా, శ్రీ సిటీ అనేది ఉంది కదా. ఇప్పుడు నువ్వు శ్రీ సిటీకి పోవాలంటే మనకు బస్సులు ఉండొచ్చు, బట్ కాకపోతే ఒక పాయింట్లో దింపుతాడు. ప్రతి ఆఫీస్ దగ్గరికి పోయి నిన్ను ఆయన దింపడనమాట. మన దగ్గర అయితే ఏంటంటే మోటార్ సైకిల్ వేసుకుని జుమ్మని దింపుతాం అనమాట. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏంటంటే కార్ కంపల్సరీగానే ఉండాలి. కార్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఎందుకు నా బండి తీసుకుంటే సరిపోతుంది కదా, 800కి 800కి వచ్చాది. 800 అంటే దాదాపుగా నీకు సెకండ్ హ్యాండ్లో బండి ఒక 70,000 60,000 వస్తుంది అనమాట. ఇటలీలో బండి తీసుకుంటే సరిపోతుంది కదా అంటే, ఏంటికి నా 800 ఏంటికి కార్ అయితే 3,000కి వస్తుంది. 3,000 అంటే 2.5 లక్షలకి నీకు మంచి కారు వస్తుంది. ఎందుకు తీసుకోవాలి కారు? మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే కానీ ఆ భౌగోళిక స్వరూపం కావచ్చు, ఉష్ణోగ్రతలు కావచ్చు, బండి తోలడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. వాన నీకు పడినప్పుడు మనం ఆపుకోవడము, లేకపోతే అట్లా వెళ్ళిపోవడము, చలి ఎక్కువ ఉండదు, ప్లస్ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు కొంచెం సేపు ఆపుకోవడం అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ ఇటలీలో పరిస్థితి ఏంటంటే, చలి ఉన్నప్పుడు చలి, ఎండ ఉన్నప్పుడు ఎండ కూడా ఫుల్ వాయి కొట్టింది. చలి ఎండ ఈ వాన వచ్చినప్పుడు ఇక 3-4 రోజులు వర్షం పడతానే ఉంటుంది. ఆఫీస్కి పోయేటప్పుడు సారీ పొద్దు వాన పడుతుంది రాలేకుండానంటే వాడిని కోసం అయితే ఆఫీసు క్లోజ్ చేసుకోవడం అనమాట. సో యూ మస్ట్ నీడ్ డ్రైవింగ్ లైసెన్స్. సోషల్ స్టూడెంట్స్కి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. అంటే ఏంటి, సోషల్ ఎకనామిక్స్, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళ ఆఫీసులు అన్నీ కూడా సిటీ సెంటర్ లోపలే ఉంటాయి, బస్తో వెళ్ళొచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఏదైనా కంపెనీకి CV పంపించావనుకో, ఏం చేస్తారు వాళ్ళు పర్సనల్గా? నాకు చాలా CVలు వస్తుంటాయి మా కంపెనీలో కావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళకి నేను రిఫర్ చేసేటివి. కానీ వాళ్ళు పంపించే CVలో ఫస్ట్ వాళ్ళు నన్ను అడిగే ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏం తెలుసా, ఆ పిల్లోడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఫస్ట్ పాయింట్ డ్రైవింగ్ లైసెన్స్, నెక్స్ట్ పాయింట్ ఇటాలియన్. నువ్వు డిగ్రీ ఉందా, లేకపోతే నీకు పని చేయగలుగుతావా చేయలేవా అనేది ఇట్స్ నన్ ఆఫ్ దేర్ థింగ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పని నేర్పించుకోగలుగుతారు. నీకు ఫస్ట్ ఇవి 2 ఉండాలి. నువ్వు అక్కడికి చేరుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నువ్వు అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వాళ్ళతో మాట్లాడాలంటే నీకు ఇటాలియన్ లాంగ్వేజ్ రావాలి. 2 రాకపోతే నీకు జాబ్ ఎట్లా వస్తుంది? నేర్చుకోరా స్వామి. ఎంతమందికి చెప్తాను తెలుసా పిల్లలకు? ఒక్కడు కూడా ఇల్లు. ఫస్ట్ ఇటాలియన్ లాంగ్వేజ్ అనేది ఉద్దరగా చెప్తారు నీకు, ఫ్రీగా చెప్తారు నీకు. ప్రతి ఒక్క ఇటాలియన్ యూనివర్సిటీలోనూ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జాయిన్ అయిన మొదటి సెమిస్టర్లోనే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఇటాలియన్ కోర్స్కి జాయిన్ అవ్వటం, ఇటాలియన్ నేర్చుకోవడం. ఇందులో బంపర్ బెనిఫిట్ ఏంటంటే కానీ నీకు వాళ్ళు ఇటాలియన్లో నేర్పిస్తారు. ఫస్ట్లో నీకు కొంచెం కష్టంగా ఉంటుంది, అసలు నీకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఒక 2 వారాలు లేదా 3 వారాల పాటు నువ్వు ఆ క్లాసును క్రమేపీ పోతున్న కొద్దీ ఒక 6 నెలల్లో నీకు సరళమైనటువంటి భాషా జ్ఞానం అనేది, నీకు భాషా పరిజ్ఞానం అనేది పెరుగుతుంది. సరే, మీరు చెప్పినట్టే నాగరాజు గారికి నేను చెప్పాను వీసా వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ నాగరాజు గారి కోసమే కాదు, మీకు కూడా చెప్తాను. మీకు కూడా చాలా అవసరం అనమాట. ఇటలీలో ఉన్న వాళ్ళకు అవసరమే, ఇటలీకి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ పాయింట్లు మైండ్లో పెట్టుకోండి. ఈ పాయింట్లు పెట్టుకోకుండా నా ఇటలీలో జాబులు రావంట కదన్నా, ఇటలీ వేస్ట్ కంట్రీ అన్నా, ఇటలీలో మా వాళ్ళు పోయినారు కానీ ఆడేమో ఉద్యోగాలు లేవన్నా, ఎట్లన్నా ఇప్పుడు అంటే అవన్నీ కాదు సార్. మన దగ్గర వ్యవహారం లేనప్పుడు ఏముండదన్నమాట. మా గురువు గారు ఒక ఆయన ఉండేవాడు, ఐ హ్యావ్ అ డీప్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సామెత చెప్పాడు, తడి తక్కువ తపన ఎక్కువ. వరి పంట కావాలనుకుంటారు,
దానికి కావాల్సిన పెట్టే నీళ్ళేమో వాటర్ బాటిల్లో బాస్తారు, అట్టంతా కుదరదు. వరి పంట కావాలంటే దానికి కావాల్సిన నీళ్లు కంపల్సరీ కొయ్యాల్సిందే. ఇప్పుడు నీకు వరి పంటకు నీళ్ళు లేకపోకుండా నువ్వు వరి పంట తెద్దామంటే అది అవదమ్మా. ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెచ్చుకోవాలి. అదర్వైజ్ నీకు ఇటలీలో నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా నువ్వు ఇంత నాకు ఎక్సెల్ వచ్చు, మైక్రోసాఫ్ట్ వచ్చు, పవర్ పాయింట్ వచ్చు అంటే గానీ కుదరదు. ఫస్ట్ నీకు రావాల్సింది ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్, ఇటాలియన్ లాంగ్వేజ్. దాని తర్వాత ఇవన్నీ కన్సిడరేషన్ లేక వస్తాయి. నువ్వు చెప్పినట్టే నేను ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను, మళ్ళీ ఏం జాబ్ వస్తుందా? చెప్పు జాబ్ వస్తాదా? చెప్పు వస్తాది నా, ఏంటికి రాదన్నా? జాబ్ ఎందుకు రాదు? జాబ్ రాకుండా ఉంటుందా? కానీ నువ్వు అనుకున్న జాబ్ రాదనమాట. ఏ జాబ్ వస్తుంది? ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. నీకు డీసెంట్ పర్ఫెక్ట్ జాబ్ పక్కా వస్తుంది. నువ్వు అనుకున్న సెక్టర్ రాదు అంటే పక్కా రాదని కాదు, మేబీ రావచ్చు, చెప్పలేకపోం. 98% నీకు జాబ్ వస్తుంది. ఇంకా ఇవన్నిటికంటే ముందు నీకు జాబ్ రావాలని ఇంకొక చిన్న పాయింట్ కూడా ఒకటి ఉంది. ఇట్స్ స్మాల్ పాయింట్. డిగ్రీ అయిపోయిన వెంటనే ఏదో పీజీ కానీ యూజీ కానీ ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన థింగ్ ఏంటంటే కానీ ఏదో ఒక జాబ్ లేక జాయిన్ అవ్వటం. ఇండియాలోనే ఫస్ట్ అట్లీస్ట్ నువ్వు ఏ కంపెనీ, నువ్వు ఏ సెక్టర్ లేకైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆ సెక్టర్లో మస్ట్ అండ్ షుడ్ నువ్వు జాబ్ చేసినట్టయితే. కానీ పర్టికులర్ పాయింట్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం నేను ఆల్రెడీ అనుకున్నా ఈ సెక్టర్స్ లో ఉండాలనేసి. ఇప్పుడున్న సెక్టర్ కాదు, ఒక 4-5 సెక్టర్లో నేను ఉండాలనుకున్నా, నేను ప్రిఫర్ చేసుకున్న సెక్టర్లో. దాన్ని బట్టి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నా ఇట్లా పురుగుల మందు కంపెనీలో పనిచేయాలనేసి. దాని తర్వాత ఇప్పుడు పురుగుల మందు కంపెనీలో పనిచేస్తున్నా. బట్ కాకపోతే ఇట్ టేక్స్ టైమ్, బట్ యూ కెన్ డూ ఇట్. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ హ్యావ్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇండియా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉండిందనుకో, నీకు అది ఎంతో అంటే ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటి? సరే ఇప్పుడు నీకు జాబ్ కూడా వచ్చింది, బట్ కాకపోతే ఏ సెక్టర్లో ఎలా జాబ్స్ ఉన్నాయి, ఇన్ఫర్మాటిక్స్ లో జాబ్స్ ఎలా ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్ లో జాబ్స్ ఎలా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, అన్నిటికంటే ముందు మీరు చేయవలసిన పని ఇంకోటి ఉంది. ఒక చిన్న పని ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేయండి బా, కుదిరితే కొట్టండి, లేకపోతే గుద్దేయండి. నన్ను కాదు చెప్తాను, సబ్స్క్రైబ్ బటన్ బా, సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ కనపడుతుంది కదా, ఇక ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద గుద్దేయండి. అంటే ఫట గుద్దే, అట్లాగా ఇట్లా గుద్దండి. ఏ సెక్టర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది స్క్రీన్ షేరింగ్ వీడియోతో సహా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు రాబోతున్నాను. డిఫరెంట్ సెక్టర్స్ అన్నమాట. అంటే జాబ్ అనేది ఒకటి, ఉద్యోగం, ఏ ఉద్యోగం, ఏ రకమైనటువంటి ఉద్యోగం అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ అగ్రికల్చర్ సెక్టర్, ఫార్మాసిటికల్ సెక్టర్, ఎస్పెషల్లీ ఇన్ఫర్మాటిక్స్ సెక్టర్, ఇంజనీరింగ్ సెక్టర్, మెకానికల్ ఇంజనీరింగ్ సెక్టర్, అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్. ఎందుకంటే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. దట్స్ ఆల్. వి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.